హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ అంజలి గారు. హాయ్ మ్యామ్. నమస్తే అండి. ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు తేడా లేకుండా ఉన్న సమస్య అంటే బెల్లీ ఫ్యాట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిలోనే కనపడుతుంది ఆ పొట్ట అనేది. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు కూడా. అండ్ ఇప్పుడు ఒక మ్యాజికల్ డైట్ ఫర్ బెల్లీ ఫ్యాట్ అని అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అలాంటి అంత మ్యాజిక్ జరిగిపోవాలి. యూ కెన్ డెఫినెట్లీ క్రియేట్ మ్యాజిక్ అండి. ఓకే, బట్ ఆ మ్యాజిక్ క్రియేషన్లో కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అది ఓవర్ నైట్ చేయగలుగుతామా అనేది దట్స్ నాట్ పాసిబుల్. కానీ ఒక ప్రాసెస్ ఫాలో అవుతే డెఫినెట్లీ మీరు మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. సో దానికి యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ బాడీ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు క్రియేట్ దిస్ మ్యాజిక్. మీ బాడీని కొన్ని డేస్కి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో చూస్తారు. కొంతమందిలో చిన్న ఏజ్లోనే బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది. రైట్. కొంతమందికి ఓల్డ్ ఏజ్ యాజ్ దే ఆర్ ఏజింగ్ అప్పుడు బెల్లీ ఫ్యాట్ నెమ్మదిగా, ఇప్పుడు పోస్ట్ మెనోపాజ్ అంటారు, 40 తర్వాత నాకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అయింది అని అంటారు. అందరు ఈ స్టేజ్లో అది డిఫరెంట్గా ఉంటుందండి. యాక్చువల్లీ చిన్న ఏజ్లో మీరు చూస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ గట్ హెల్త్. ఎక్కువ బ్లోటింగ్ అవ్వడం వల్ల ఆ బెల్లీ ఫ్యాట్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఫ్యాట్, ఇట్ ఈస్ బ్లోటింగ్. గట్ హెల్త్ సరిగా లేకపోతే బ్లోటింగ్ ఎక్కువ అవడం ఛాన్సెస్ ఉన్నాయి. ఆ బ్లోటింగ్ ఎలా తగ్గించుకోవచ్చు? మీరు పెరుగు ఎక్కువ యూస్ చేసుకోవాలి. సో లంచ్ టైంలో, డిన్నర్ టైంలో అట్లీస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. మధ్య మధ్యలో మీరు తినే ఫుడ్స్ కూడా కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ యూస్ చేస్తే, లైక్ ఇప్పుడు మీకు కంబూచా దొరుకుతుంది, కిమ్చి అని ఉంటుంది. ఇవన్నీ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కంబూచా అనేది కొంచెం కరెక్ట్ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజంతో ఈ ఫర్మెంటెడ్ టీస్ అంటాం దాన్ని. సో ఇవి అన్నీ యూస్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఇంకేమీ దొరకలేదంటే మనకి మార్కెట్లో చిన్న బాటిల్స్లో డిఫరెంట్ కంపెనీస్ది ఈ ఫర్మెంటెడ్ కర్డ్ లాగా దొరుకుతుందనమాట. ఇంకేం లేదంటే మజ్జిగ తాగొచ్చు. సో ఇవి అన్నీ సింపుల్ వేస్ ఆఫ్ రెడ్యూసింగ్ యువర్ బ్లోటింగ్ బెల్లీ ఫ్యాట్. ఓకే, ఏజ్ అయిన తర్వాత, స్పెషలీ డెలివరీ అయిన తర్వాత పొత్తు కడుపు అని అంటాం కదా, అది ఆ బెల్లీ ఫ్యాట్ వేరేదండి. అది బికాజ్ ఆఫ్ సి సెక్షన్ లేకపోతే డెలివరీ అవుతున్నప్పుడు ఆ ఫ్యాట్ అదంతా అక్కడ అక్యూములేట్ అవుతుంది కదా, దానివల్ల ఉంటుందన్నమాట. దాన్ని తగ్గించుకోవడానికి కొంచెం ఎక్సర్సైజ్ అయితే డెఫినెట్లీ అవసరం అండి. స్పెషలీ సి సెక్షన్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర సలహా తీసుకొని ఆఫ్టర్ 3 months to 4 months అలా చెప్తారు. అప్పుడు దాకా మీరు ఎక్సర్సైజ్ చేయకూడదు. అవును, దాని తర్వాత నెమ్మదిగా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎక్సర్సైజ్. ఇప్పుడు యాబ్ ఎక్సర్సైజెస్ అని అంటాం కదా. సో ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ పెంచుకొని, యోగా అలాంటివన్నీ చేసుకునే తర్వాత ఫ్లెక్సిబిలిటీ పెంచుకొని పిలాటేస్ ఆర్ యాప్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తే దాంతో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఇవి అన్నీ చేస్తూ మీరు ఇష్టం వచ్చినట్టుగా తింటే ఏమీ పనిచేయదు అనమాట. సో మీరు ఇంత కష్టపడుతున్నారు కదా పిలాటేస్, యోగా చేసుకోవడానికి, దాంతోపాటు మీరు న్యూట్రిషన్ కూడా, కరెక్ట్ ఫుడ్ కూడా తీసుకుంటే మంచిది. సో ఆ టైంలో మీ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మీరు చూసుకోవాలి. సో మీరు బ్రౌన్ రైస్ తింటున్నారా, వైట్ రైస్ తింటున్నారా, సిరిధాన్యాలు తింటున్నారా, మీకు ఏది సూట్ అవుతుంది అది చూసుకొని కంట్రోల్డ్ పోర్షన్స్లో తీసుకుంటే, దాంతోపాటు ఈ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. ఓన్లీ కార్బోహైడ్రేట్ మీద ఫోకస్ కాకుండా మీరు ప్రోటీన్ ఎంత తింటున్నారు. ఇప్పుడు ఇంత రైస్ పెట్టుకొని ఇంతే పప్పు తింటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ. సో నేను ఒక ప్లేట్లో మామూలుగా డివిజన్స్ చేసుకొని 1/4 కార్బోహైడ్రేట్ తీసుకోవాలి అని చెప్తాను, కానీ ఇంకొక క్వార్టర్ మీరు అంతే ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. సో పప్పు కూడా ఒక మంచి ఫుల్ కటోరీ ఉండాలి. పప్పుతో పాటు మీరు ఏమైనా సాలెడ్ కూడా కొంచెం తినగలుగుతారంటే జస్ట్ క్యారెట్, క్యూకమ్మర్ కొన్ని పీసెస్ తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని అలా కూడా తీసుకోవచ్చు. సో అది ఫైబర్ అవుతుంది, ఇది ప్రోటీన్ అవుతుంది. సో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ ఈ మంచి కాంబినేషన్లో మీరు తింటే డెఫినెట్లీ మీకు ఆ బెల్లీ ఫ్యాట్ అలాంగ్ విత్ యువర్ ఎక్సర్సైజ్, ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడం ఛాన్సెస్ ఉన్నాయి. ద థర్డ్ థింగ్ యూ నీడ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఇస్ ద టైప్ ఆఫ్ ఫ్యాట్ దట్ యూర్ యూజింగ్. ఇప్పుడు కుకింగ్కి అందరికీ ఆయిల్ అవసరం. వితౌట్ ఆయిల్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఎంతమంది అలా చేయగలుగుతున్నారు కదా? చాలా తక్కువ మంది. సో అందరికీ ఏంటంటే ఆయిల్ యూజ్ అవుతుంది. సో టైప్ ఆఫ్ ఆయిల్ దట్ యు ఆర్ యూజింగ్. ఇప్పుడు మీరు జస్ట్ తడకా కోసం ఏమైనా యూజ్ చేస్తారంటే ఈ జస్ట్ తాలింపు వేసుకోవడానికి, అలాంటి దానికి మీరు ఘీ కూడా వాడచ్చు, లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకా మంచిది.
దాంట్లో omega-3, omega-6, omega-9 ఆ కరెక్ట్ రేషియోలో ఉంటుందన్నమాట మీకు. అండ్ హీట్ తగలలేదు కదా, కోల్డ్ ప్రెస్డ్ అంటే హీట్ తగలలేదన్నమాట. సో లెస్ హీట్ ఉంది కాబట్టి లాస్ ఆఫ్ న్యూట్రియన్స్ తక్కువ ఉంటుంది దాంట్లో. సో ఆ ఆయిల్ది మంచి బెనిఫిట్ వస్తుంది మీకు, అండ్ చిన్న క్వాంటిటీలో సరిపోతుంది మీకు. సో ఇన్ అ మంత్ ఒక ఫ్యామిలీకి మీరు 4 ఉన్నారనుకోండి, డోంట్ యూజ్ మోర్ దెన్ 2 liters ఆఫ్ ఆయిల్ ఫర్ యువర్ కుకింగ్. అంటే ఇప్పుడు వారానికి కూడా సరిపోవట్లేదు 2 liters ఆయిల్. అది మీరు డీప్ ఫ్రై చేస్తే మీకు సరిపోదు. బట్ మీరు ఓన్లీ కుకింగ్కి చూడండి, మీరు ఒక స్పూన్ పెట్టుకోండి ఇన్ యువర్ కుకింగ్ ఆయిల్. ఏదైనా మీరు గ్లాస్ జారో ఏదైనా యూజ్ చేస్తున్నారా, దాంట్లో ఒక స్పూన్ పెట్టుకొని పర్ సబ్జీ, ఇప్పుడు మీరు కర్రీ కానీ ఫ్రై కానీ ఏమైనా చేస్తున్నారని అంటే ఎంతమందికి చేస్తున్నారు, 4కి మీరు వంట చేస్తున్నారంటే 4 spoons ఆయిల్ వేయండి దాంట్లోనే మీరు కుకింగ్ చేసుకోవాలి ఫర్ దట్ పర్టిక్యులర్ కర్రీ. మళ్ళీ తాలింపుకి పప్పు తాలింపు అలాంటి దానికి సెపరేట్గా ఇంకొక 1 or 2 spoons పట్టచ్చు మీకు. సో ఒక మొత్తం ఫ్యామిలీకి 2 liters ఆయిల్లో డెఫినెట్లీ యూ కెన్ కంప్లీట్ యువర్ హోల్ మంత్స్ కుకింగ్. జస్ట్ మీరు ఓన్లీ మామూలు కుకింగ్ నేను చెప్తున్నా. డీప్ ఫ్రైకి ఒక సెపరేట్ 1 liter పెట్టుకుంటే, పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఇంట్లో అప్పుడప్పుడు గారెలు ఆర్ ఫెస్టివల్స్ వస్తాయి, గారెలు పూరి అలాంటివన్నీ ఉంటే దానికి ఒక 1 liter మీరు సెపరేట్ పెట్టుకోండి. బట్ ఓన్లీ కుకింగ్ మీరు ఇలా కంట్రోల్డ్ పోర్షన్స్లో చేస్తే, ప్లస్ అప్పుడప్పుడు ఘీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండ్ రిఫైన్డ్ ఆయిల్ ఈ కంబైన్డ్ చూసుకుంటే, అంటే కొన్ని ఫుడ్స్కి మీరు రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తారు, లైక్ డీప్ ఫ్రైయింగ్ చేసినప్పుడు రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేయవచ్చు. కానీ ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నారు, జస్ట్ లైట్గా ఒక కూర చేసుకుంటున్నారు అని అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లో చేస్తే ఇంకా మంచిది మీకు. అండ్ ఘీ అప్పుడప్పుడు ఒక 1 or 2 spoons పర్ డే యూస్ చేయవచ్చు. సో ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్, కార్బ్ అన్నీ మీరు కంట్రోల్ పోర్షన్స్ అండ్ విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే దాట్స్ యువర్ మిరకల్ ఫార్ములా ఫర్ రెడ్యూసింగ్ యువర్ బెల్లీ ఫ్యాట్. మధ్య మధ్యలో జీరా వాటర్, ధనియా వాటర్ ఇవి అన్నీ మధ్య మధ్యలో తీసుకుంటూ ఉంటే మెటబాలిజం పెరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వాట్ ఎవర్ ఇస్ అ ప్రాసెస్ దట్ యూ హ్యావ్ స్టార్టెడ్ కదా, కొంచెం రిజల్ట్స్ తొందరగా రావడం ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత మంచి వాల్యుబుల్ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.